హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్లాగ్. ఈరోజు అయితే మా మమ్మీ గార్డెన్ చూద్దాం రండి. సో మా మమ్మీ ఏమేమి మొక్కలు పెంచుతుంది, ఏమేమి కాయలు వస్తున్నాయి, ఫ్లవర్స్, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో ఈరోజు మ్యాక్సిమం నేను మా ఇంటి వెనకాల, మా ఇంటి పక్కన ఏమేమి పెంచుతుంది చూద్దాం. ఇదైతే మా ఇంటికి రోడ్డు సైడ్ అనమాట. సో కొబ్బరి చెట్లు అవి సైడ్ రోడ్డు పక్కన పెట్టింది అనమాట. ప్రస్తుతానికి కొబ్బరి చెట్లకి ఏమి కాయలు ఏం లేవు, చిన్నవే. అండ్ ఇదైతే మా ఇంటి వెనకాల క్రాసింగ్ అనమాట. సో ఇది వేరే వాళ్ళ ఇంటికి మా ఇంటికి మధ్యలో మా స్పేస్ ఉందన్నమాట. ఆ స్పేస్లో కొబ్బరి చెట్టు, వేప చెట్టు అండ్ ఇదైతే దబ్బకాయ చెట్టు. మా నాన్న కార్ డ్రైవింగ్కి వెళ్ళినప్పుడు 4-5 ఇయర్స్ బ్యాక్ పెట్టాడు. ఇంకా 2 ఇయర్స్ నుంచి ఇవి కాయలు వస్తూ ఉన్నాయి అన్నమాట. సో ఇదైతే బాగా పండిపోయింది కూడా. సో ఈ దబ్బకాయలతో మా మమ్మీ పచ్చడి, పులిహోర అండ్ ఒక్కొక్కసారి ఏంటి అంటే నిమ్మకాయ లేనప్పుడు ఈ దబ్బకాయతోనే పులిహోర చేస్తుంది. సో ఇక్కడైతే చాలా ఉన్నాయి. కొన్ని అయితే కొంతమంది కోసుకొని వెళ్ళిపోయారు. మేము ఈరోజు వీడియో తీసుకుంటాను అని చెప్పాను అని చెప్పి నేను చూపిస్తాను బ్లాగ్లో, నువ్వేమేమి పెంచుతున్నావు ఆ కాయలు అని చెప్పి తీసుకొని వచ్చింది నన్ను. తినైతే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి అనమాట, ఆరెంజ్ కలర్ డ్రెస్ వేసుకుంది. మా మమ్మీ అయితే ఆ గుత్తిలో ఒకే గుత్తికి 4-5 కాయలు అలా వచ్చేసాయి, చెట్టు వంగిపోయే టైప్కి. ఇదైతే మా మమ్మీ కోసి నాకు ఇస్తుంది ఒక్కొక్కటి, నేనేమో బౌల్లో వేస్తున్నాను. చూస్తూ ఉండండి. చాలా ఇక్కడ మా మమ్మీ పెంచే చెట్లకి, ఇంతకుముందు మాకు ఒక కొబ్బరి చెట్టు ఉండేది ఇంటి లోపల, చాలా పెద్దది. ఎంత కాయలు వచ్చాయి అంటే ఏదో సిద్ధాంత ప్రకారం ఉంచకూడదు అని చెప్పి తీసేశారు. సో ఇవైతే ఒకే గుత్తికి 4 కాయలు వచ్చాయన్నమాట. ఒకటేమో సింగిల్గా పండిన కాయ అది. అండ్ ఇక్కడ పైన కొన్ని ఉన్నాయి, కొన్ని పచ్చి పచ్చిగా ఉన్నాయి అని చెప్పి అలానే ఉంచి పెట్టేసింది. పండి మాత్రం రంగు వచ్చినవన్నీ కోసేసింది, పచ్చడి పడతాను అని చెప్పి. ఇక్కడ మా బావ వాళ్ళు, మా అత్త వాళ్ళు కూడా బాగా తింటారనమాట ఇవి. సో నేనైతే ఇంకా పచ్చడి అది నేను ఇక్కడికి చెన్నై తెచ్చుకోలేదు, మా మమ్మీ ఇంకా చేయలేదు. చేస్తే మాత్రం తీసుకొని వెళ్తాను ఖచ్చితంగా. అది మా ఇల్లు, ఈ వెనకాల ఇది అన్నీ చెప్తున్నాను నేను ఇక్కడ. సో ఇటు సైడ్ కూడా, ఇంటి వెనకాల కూడా కొబ్బరి చెట్లు పెట్టింది మా మమ్మీ. అండ్ తనైతే నన్ను కూడా వీడియోలో తీస్తావా, ఎలా తీస్తావు ఏంటి, నేనైతే మంచిగా పడాలి అది ఇది అని చెప్తుంది. మా మమ్మీ ఏమో సరే ఇక్కడ రా, ఇది పట్టుకో అని చెప్పి చెప్తుంది. అలా జోకేసుకుంటూ మేము ఇక్కడ కాయలు కోస్తున్నామన్నమాట. సో మ్యాక్సిమం ఒక బౌల్ 7-8 వచ్చేసాయి అనమాట మాకు. ఇంకా రిమైనింగ్ ఇవి చాలా పచ్చిగా ఉన్నాయి అని చెప్పి కొయ్యట్లేదు. ఈసారి పండితే కొస్తాం. ఇక్కడ 2, ఆ పైన ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ దీని వెనకాల కూడా ఒకటి ఉంది, నేను చూసుకోలేదు. తర్వాత మా మమ్మీ నాకు చెప్పింది దీని వెనకాల ఇంకొకటి ఉందని. అది ఒకటి అండ్ ఇక్కడ ఒకటి ఉంది. అండ్ ఇటు సైడ్ వచ్చేసి చిన్న చిన్న కాయలు అనమాట. ఇదొక 2 చిన్న గుత్తి ఉంది అండ్ ఇక్కడ ఒక 2. అండ్ ఇది ఒక దానికైతే మంగు వచ్చేసింది, కాయకి బాగాలేదు. సో అది ఇంకా అలానే ఉండిపోతుందిలే చెట్టుకి అని చెప్పి అలానే ఉంచి పెట్టేశాము. సో ఇవైతే మొత్తం మేము కట్ చేసినవి మా చెట్టు నుంచి. అండ్ ఇది రోడ్ సైడ్ అని చెప్పా కదా, ఇక్కడ డిసెంబరాల చెట్టు అంటాం మేము. అంటే ఇయర్ ఎండ్లో మాత్రం నవంబర్, డిసెంబర్ ఈ టైంలోనే పూస్తాయి. ఇప్పుడు జనవరి కాబట్టి లైట్గా ఉన్నాయి పువ్వులు. ఇదేమో ఉమ్మెత్తి పూలు అంటారు. వినాయక చవితి అప్పుడు మనం ఈ కాయలు వినాయకుడి దగ్గర పెడతామన్నమాట. సో ఇవి ఫస్ట్ పూలు వస్తాయి. ఇవి డిఫరెంట్ కలర్స్ కూడా ఉంటాయి, వైట్, మెరూను, ఇప్పుడు బ్లూ కలర్ ఉన్నాయి కదా, సో అది. అండ్ ఇక్కడైతే ఆప చెట్టు ఉంది, మా మమ్మీ పూజ చేస్తుంది ఇంటి ముందు కాబట్టి. అండ్ ఇక్కడ తమలపాకు చెట్టు అల్లిస్తుంది పైకి. ఇది ఒరిజినల్ తమలపాకు కాదు, బట్ తమలపాకు అంటారు. అండ్ ఇక్కడ గడ్డి పూలు. అండ్ స్టార్టింగ్ ఎంట్రన్సే ఇక్కడ మందార చెట్లతో మా ఎంట్రన్స్ స్టార్ట్ అవుతుంది అనమాట. నేను హోమ్ టూర్ వీడియోలో చూపిస్తాను ఎంట్రన్స్ అంతా. ఈ వీడియోలో కనిపిస్తుంది ఎంట్రన్స్ లాగా. ఇక్కడైతే కనకాంబరాల చెట్లు ఉన్నాయన్నమాట. అండ్ ఇటు సైడు ఇవి ఏమంటారు,
ఇవైతే కాగడ మల్లెపూలు. ఇవి వింటర్ సీజన్‌లో చాలా బాగా వస్తాయి అన్నమాట. ఇప్పుడు కొంచెం తగ్గిపోయాయి అని మా మమ్మీ చెప్తుంది. అండ్ ఇవేమో చుక్క మల్లెపూలు బాగా ఉన్నాయి. మేము పూజ కోసం అసలు బయటే కొనము మ్యాక్సిమం. అండ్ ఇక్కడ ఈ చిట్టి చామంతి ఉంది కదా! చాలా ఉండేవి మాకు. ఇప్పుడు చాలా తగ్గిపోయాయి. బట్ ఇవైతే నాకు మోస్ట్ ఫేవరెట్. అవి కనకాంబరాల్లో వేసుకొని కట్టుకుంటే చాలా బాగుంటాయి. అండ్ ఇక్కడైతే మందార పూలు డిఫరెంట్ కలర్స్. ఒకటి ముద్దు మందారం అండ్ ఇదేమో ఒంటిరెక్క మందారం. ఇంకొకటి రెడ్ కలర్ ఉంది సేమ్ ఒంటిరెక్క. సో ఈ రెడ్ కలర్ది మేము ఆయుర్వేదిక్‌లో చాలా బాగా యూజ్ చేస్తాము. అండ్ ఇక్కడైతే వంగ చెట్టు అండ్ మామిడి చెట్టు కూడా ఉంది. తోరణాల కోసం అని చెప్పి ఇంట్లో ఒక మామిడి చెట్టు పెట్టింది మా మమ్మీ. కాయల కోసం అని అలా ఏం కాదు. అవి వచ్చేసరికి చాలా ఇయర్స్ పడుతుంది కాబట్టి. సో ఇవైతే మందార పూలు. ఆల్మోస్ట్ మా మమ్మీ పూజ కోసం చాలా కోసింది. అండ్ ఇవైతే కొన్ని ఉన్నాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి ఇవేదో పువ్వులు శివుడికే దేవుడికి యూస్ చేస్తారు అని చెప్పింది. ఐ డోంట్ నో నేమ్. నెక్స్ట్ టైం మా మమ్మీని అడిగి నేను చెప్తాను. అదైతే నాకు ఐడియా లేదు. అండ్ అటు సైడ్ తను చూపించేదేమో బీర చెట్టు పైకి అల్లుకుపోయిందనమాట, నేతి బీరకాయలు. సో ఇక్కడ ఏమైతే పారిజాతం పూలు అవైతే మాకు ఇప్పుడు కాయట్లేదు. ఇదేదో చెప్పింది, మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అదేదో పువ్వులు అవి కూడా దేవుడికి యూస్ చేస్తుంది మా మమ్మీ. ఇక్కడ ఒక వైట్ కలర్ పువ్వులు ఉన్నాయన్నమాట. ఇవి దేవుడికే యూస్ చేస్తుంది. మ్యాక్సిమం అన్ని దేవుడికి కావాల్సిన మొక్కలు అన్నీ ఇక్కడే పెట్టేసింది. అండ్ ఇది చామంతి పువ్వు అయితే చాలా బాగుంది, మెరూన్ కలర్ది. ఒక చెట్టే ఉంది బట్ చాలా పూలు వచ్చేసాయి. అండ్ కనకాంబరాలు, ఇది నార్మల్ బ్రీడ్ కనకాంబరాలు అనమాట. పెద్ద కనకాంబరాలు ఉన్నాయి. నేను అటు బాత్రూమ్ సైడ్ ఉన్నాయి, నేను చూపిస్తాను. అండ్ ఇవి చిట్టి చామంతి పూలు కనకాంబరాల్లో వేసి మిక్స్ చేసుకొని కట్టుకుంటారు. అండ్ ఇక్కడైతే టమాటో మొక్కలు, చిన్న కనకాంబరం మొక్కలు, అండ్ ఇక్కడ పసుపు మొక్క. ఇది చూడండి చిన్న మిరప చెట్టు ఫుల్ కాయలు ఉన్నాయి అన్నమాట. సో ఇది మిరపకాయల చెట్టు. అండ్ ఇటు సైడ్ కనకాంబరాల చెట్లు చిట్టివి, వంకాయ చెట్లు. ఇది పెద్ద కనకాంబరం, ఇది చిన్న కనకాంబరం అనమాట. ఇక్కడ వంకాయలు పిందెలు వస్తున్నాయి అన్నమాట. కోతులు వస్తున్నాయి, ఉంచట్లేదు అని చెప్తుంది మా మమ్మీ. ఇక్కడ గుమ్మడికాయలు, ఇవి జ్యూస్కి అండ్ దోశ పిండిలో మిక్స్ చేసుకోవచ్చు మనం గ్రైండ్ చేసుకొని. సో చాలా బాగుంటుంది అది. అండ్ ఇక్కడైతే కాగడ మల్లెపూలు అక్కడ ఉన్నాయి కదా, ఇక్కడ బాగా వచ్చాయి చూడండి చిట్టి చెట్టుకైనా. సో ఇది అన్నమాట. ఇక్కడేమో పసుపు చెట్టు మ్యాక్స్ వచ్చేసినట్టుంది, ఇంకా హార్వెస్ట్కి రెడీగా ఉంది. ఎప్పుడన్నా మా మమ్మీ కట్ చేసినప్పుడు నేను వీడియో తీసి పెడతాను మీకు ఎంత వచ్చింది అనమాట. ఇది అల్లం చెట్టు, మామిడి అల్లం అంటారు కదా, అది అల్లం అది. అండ్ ఇక్కడైతే పువ్వుల్లో వేసుకొని కట్టుకుంటారు కదా, నాచు అంటారు. వాయిస్ ఓవర్ ఇస్తుంటే నిద్ర వస్తుంది. సో అది నాసు పువ్వుల్లో వేసేది. అండ్ ఇక్కడైతే మా మమ్మీ నేతి బీరకాయలు కట్ చేస్తుంది అనమాట గోడెక్కి మరి. సో అది మరి ఇక్కడైతే చాలా ఉన్నాయి నేతి బీరకాయలకు. పైన ఎన్ని ఉన్నాయి, కింద ఎన్ని ఉన్నాయి అన్నీ నేను చూసి చెప్తూ ఉన్నాను అనమాట. Hope you like the video. Please do like, share and subscribe to my channel. Sujata Ammu Queen.